స్వామియే శరణమయ్యప్ప మూవీ ఉందండి. ఫస్ట్ హాఫ్ అబ్బబ్బబ్బా ఏమన్నా తీసాడు రవితేజ అన్న యాక్టింగ్ అబ్బబ్బబ్బబ్బా. అస్సలు ఇక్కడ మాల లేనోళ్ళు కూడా మాల వేసి మాల వేయనోళ్ళు కూడా తాగుబోతులైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళైనా ఇంట్లో లొల్లు పెట్టుకునే వాళ్ళైనా ఆ సినిమా చూస్తే మాలేస్తారండి. ఇప్పుడు మన దగ్గర ఈ భారతదేశంలో ఎంతమంది వేసి ఉంటారండి, దాన్ని మించి మాలలు వేస్తారు. ఇప్పుడు దగ్గర దగ్గర 3 కోట్ల మంది వేసి ఉంటారు. ఇప్పుడు ఇది పెంచితే ఇది చూడండి. ఓకే సారీ చూడండి. ఇప్పుడు వేస్తే మాత్రం ఈ 3 కోట్లు మించుతారా అన్న రవితేజ క్యారెక్టర్. అబ్బబ్బా రవితేజ అన్న నువ్వు సూపర్ చేసావన్నా. ఇది అసలు ఆ సాంగ్ ఉంది, మల్లె పూల పల్లకి మందార పల్లకి అదిరిపోయింది. ఆ సాంగ్ వచ్చినప్పుడు నేను గనుక జెంట్స్ అయితే సొక్క ఇలా జింపేసుకునేదాన్ని. నేను కనుక ఆ జెంట్స్ అయితే ఇట్లా అందరు స్క్రీన్కి అక్కపోయారు. అసలు ఆ స్టోరీ ఎంచుకోవటం ఏంది. అబ్బబ్బా డైరెక్టర్ గారికి హ్యాండ్స్ చెప్పండి. డైరెక్టర్ గారు మీకు ఎలా ఆలోచన వచ్చిందో అది మళ్ళీ ఇందులో రవితేజ గారు సార్ని పెట్టాలని రవితేజ అన్నని పెట్టి తీయాలని. రవితేజ అన్న మూవీస్ ఇన్ని మూవీస్లలో బెస్ట్ మూవీ ఏదంటే నేనైతే ఇదే అని చెప్తా అన్న. మంచి కంటెంట్, మంచి సబ్జెక్టు, మంచి టాలెంట్ ఎంచుకున్నారు. అసలు ఫైటింగ్ సీన్స్కి వెళ్తే అసలు ఒక లెవెల్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఫైటింగ్ సీన్స్కి అయితే వేరే లెవెల్లో వెళ్ళిపోయింది. అసలు ఆ ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. అసలు ఇడుముడు అనేది సినిమా టైటిల్ సూపర్ టైటిల్ పెట్టారు. అబ్బా చాలా అంటే చాలా బాగుంది. నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాల అని పడన వాళ్ళు ఉన్న మాల వేసుకుని లేడీస్ అయినా సరే నేను ఇప్పుడు ఈ సినిమా చూశాక మాల వేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ సినిమా చూశాక కంపల్సరీ మాల వేసుకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నేను నా బంధువులు మా ఇంట్లో వాళ్ళు వేస్తే నాకు అనిపించదు అంతగా. ఈ సినిమా చూస్తే నేను కూడా ఈ సంవత్సరం మాల వేసుకోవాలనుకుంటున్నానండి. అంత బాగుంది. అసలు చించి పడేశారు థియేటర్లో. ఒక్కళ్ళు కూడా లేడీస్ జెంట్స్ ఒక్కళ్ళు కూడా కూర్చుంది లేదండి. ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ వరకు మొత్తం స్టార్టింగ్ నుంచి అయిపోయే వరకు ఎండింగ్ వరకు లేచి వీలలు గోలలు డాన్సు చించటం పేపర్లు తప్ప వేరేదే లేదన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది. మంచి మెసేజ్ ఇచ్చారు సమాజానికి. చాలా బాగుంది. డైరెక్టర్ గారికి కానీ రైటర్స్కి కానీ మన హీరోకి కానీ పాప అబ్బబ్బబ్బ పాప క్యారెక్టర్ పాప అసలు నీలమైపోయిందండి. ఆ పాప మాత్రం అబ్బబ్బబ్బ అసలు రవితేజ గారు కానీ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ హీరోయిన్ కానీ పాప కానీ ఎవరు నటన చేస్తున్నట్టు లేదు ఇక్కడ. నిజంగా రియల్ స్టోరీ రియల్గా వాళ్ళు బయట చేస్తున్నట్టు చేశారు. కానీ ఇదొక స్టోరీ అనేది లేదు, రియల్గా ఉందన్న. రియల్ స్టోరీ అది చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ఇది ఇడుముడు కట్టు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు తాగుబోతు సిగరెట్ గుట్కా పాను ప్రతి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు మారుతారు. ఈ సినిమా మంచి మెసేజ్ ఉంది. రవితేజ అన్న మంచి మెసేజ్ ఇచ్చాడు. ఈ సినిమా చూసిన వాళ్ళు సమాజానికి రియల్ స్టోరీ కాబట్టి ఇది బాగుంది కాబట్టి రవితేజ అన్న సినిమా చూసి ఇడుముడు సినిమా చూసి మంచిగా మారుతారు, మంచిగా ఉంటారని చెప్పి మంచిగా మారాలని చెప్పేసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు రవితేజ అన్న ఇడుముడు కట్టు. మీరు మంచిగా మారాలనుకుంటున్నారా, మంచిగా ఉండాలనుకుంటున్నారా, ఇడుముడు సినిమా చూడండి, మంచిగా మారుతారు. నేను మీ ఉమా నాయుడు.